నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు నాకు సమాధానం చెప్పకండి, మీకు మీరు సమాధానం చెప్పుకోండి. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని పాడు చేయలేరు, బాగు చేయలేరు. నువ్వు పుస్తకం తీసి చదువుతాను, ఇలా పెట్టుకుని చదివాను, రూమ్లో కూర్చున్నావు, మీ అమ్మగారు అక్కడి నుంచి తలుపు తీశారు, అట్నుంచి చూస్తే నువ్వు ఇలా చదువుతున్నావు, పుస్తకం ఇలా పెట్టుకున్నావు, చదువుతూ ఉన్నావు. నిజం చెప్పు, నువ్వు చదువుతున్నావో లేదో డోర్ ఓపెన్ చేసిన మీ అమ్మగారికో మీ నాన్నగారికో తెలుస్తుందా? నీకు మాత్రమే తెలుస్తుందా? నాకు సమాధానం చెప్పకు, నీకు నువ్వు చెప్పుకో. పుస్తకం ఇలా ఉంది, వెనకాల సెల్ ఫోన్ పెట్టుకున్నావు అనుకున్నావు, నువ్వు అనుకుందా, ఇలా సెల్ ఫోన్ పెట్టుకున్నావు, పుస్తకం ఇటువైపు ఉంది. మీ అమ్మగారేమో నువ్వు చదువుతున్నావు అనుకుంటున్నారు, నువ్వేమో వాట్సాప్లో మెసేజ్లు చూసుకుంటున్నావు, యూట్యూబ్లో షార్ట్లు చూసుకుంటున్నావు, ఇన్స్టాలో రీల్స్ చూసుకుంటున్నావు, పనికి మాలినవన్నీ చేస్తున్నావు, చూస్తున్నావు. ఎవరో నీకు మెసేజ్ పెట్టారు, హాయ్, నువ్వు మళ్ళీ తిరిగి మెసేజ్ పెట్టావు, హలో. అవతల వాళ్ళు మళ్ళీ తిరిగి మెసేజ్ పెట్టారు, ఏం చేస్తున్నావు. నువ్వు మళ్ళీ మెసేజ్ పెట్టావు, ఏం చేయట్లేదు. మరి వస్తావా? ఎక్కడికి? నల్లపాటికి వస్తావా? పాడు పనులు చేద్దాం. ఇప్పుడు చెప్పు, 15 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉన్న మీకు, నువ్వు అమ్మని మోసం చేయొచ్చు, నాన్నని మోసం చేయొచ్చు, టీచర్లని లెక్చరర్ని మోసం చేయొచ్చు, కానీ నిజానికి మోసపోతుంది నువ్వు, గుర్తుంచుకో. వాళ్ళెవరు నువ్వు మోసం చేస్తా అనుకుంటున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఐ రిపీట్, ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు కానీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ, ఎంతమంది అయినా సరే నాకు తెలిసి 3 రకాలుగా ఉంటారు. ఒకటి, పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు, వాళ్ళని బాగు చేయడానికి నేను రాలేదు ఇక్కడికి. పాడైపోవాలనుకున్న వాడు పాడైపోతూనే ఉంటాడు, వాడినవాడు బాగు చేయడానికి రాలేదు ఇక్కడ. బాగుపడాలి అనుకుంటాడు ఇంకో కేటగిరీ. బాగుపడాలి అనుకున్న వాడిని నేనేమీ బాగు చేయక్కర్లేదు, వాడు ఎక్కడున్నా బాగవుతాడు. వాడిని సముద్రంలో పాడేసినా చదువుకుంటాడు, అడవిలో పాడేసినా చదువుకుంటాడు, గుంటూరులో పెట్టినా చదువుకుంటాడు, ఊర్లో ఉన్నా చదువుకుంటాడు, సిటీలో ఉన్నా చదువుకుంటాడు, ఢిల్లీలో ఉన్నా చదువుకుంటాడు, గల్లీలో ఉన్నా చదువుకుంటాడు. చదువుకోవాలి అనుకున్న వాడిని, జీవితంలో ఎదగాలి అనుకున్న వాడిని, పాడు పనులు చేయకూడదు అనుకున్న వాడిని ఎవ్వడు కూడా పాడు చెయ్యలేడు. ఇప్పుడు నువ్వు ఈ 2 కేటగిరీలో ఏ కేటగిరీయో తెలుసుకో. పాడైపోవాలనుకుంటున్నావా, బాగుపడాలనుకుంటున్నావా? కానీ నిజానికి ఈ 2 కేటగిరీస్ కోసం నేను రాలేదు. పాడైపోవాలి అనుకున్న వాడు బాగు చేయడానికి నాకేం ఓపిక లేదు. నేనంత దేశోద్ధారకుడినేమీ కాదు, అంత దేశ సేవకుడిని అంతకన్నా కాదు. నువ్వు పాడైపోతానంటే నేనెందుకు వద్దంటాను, పాడైపోవనే అంటాను. బాగుపడేవాడి కోసం నేనేమీ చేయాల్సిన అవసరం లేదు, వాడు ఎలాగూ బాగుపడుతూనే ఉంటాడు. ఇంకా మిగిలింది మధ్యలో ఉన్నవాడు, ఈ గట్టునుందామా ఆ గట్టునుందామా అని తెలుసుకోలేని వాళ్ళు. నిజం చెప్పమంటారా, వాళ్లే మీరు. ఆ తేల్చుకోలేకపోతున్న వాళ్లే మీరు. మిమ్మల్ని ఓ పక్కనేమో అల్లరి చేద్దామని ఒకడు పిలుస్తాడు, లేదా ఒక అమ్మాయి పిలుస్తుంది. ఓ పక్కనేమో చదువుకోమని అమ్మా నాన్న టీచర్లు లెక్చరర్లు చెబుతారు. మీ ఏజ్లో ఖచ్చితంగా అల్లరి చేయాలనిపిస్తుంది, మీ ఏజ్లో ఖచ్చితంగా పాడు పనులు చేయాలనిపిస్తుంది, మీ ఏజ్లో ఖచ్చితంగా మనసు అటు ఇటు వెళుతుంది. వెళ్ళొద్దని కూడా అంటం లేదు నేను. కానీ మనిషిలా పుట్టినందుకు మనం ఏం చెయ్యాలో మాత్రం తెలుసుకోండి.